హాయ్, ఆర్ యూ ఏ డిప్రెస్డ్ పర్సన్? నీకోసమే ఈ వీడియో. ఎందుకు బాధపడుతున్నావు? ఎవరి కోసం బాధపడుతున్నావు? కనీసం నువ్వు బాధపడుతున్నావు అని వాళ్ళకి ఇంత కన్సర్న్ నీ మీద ఉందా? మరి అంత కన్సర్న్ లేని వాళ్ళ కోసం నువ్వు ఎందుకు అంత బాధపడి నీ లైఫ్ని నువ్వు పాడు చేసుకొని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి అవసరమా? దాని నుంచి బయటికి రాలేకున్నాను. నీకన్నా కష్టాలు పడే వాళ్ళు ఎవరు లేరా? పూటకు తిండి దొరక్క కష్టపడే వాళ్ళు ఉన్నారు. కంటికి నిండా నిద్రపోవడానికి ఇల్లు లేని వాళ్ళు రోడ్ల మీద పడుకొని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వేసుకోవడానికి సరైన బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా పెద్ద కష్టం అనేది. ట్రై టు కమ్అవుట్ మ్యాన్, ట్రై టు కమ్అవుట్. అంత బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం గుర్తింపు లేని వాళ్ళ కోసం. నీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ నీది. ఇలాగే బాధపడుతూ కూర్చుంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేవు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత అరే నేను అప్పుడు అలా ఉండకుంటే బాగుండేది అని నిన్ను నువ్వే తిట్టుకుంటావు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మారు, కొంచెం బయటికి రా. నీ కోసం నువ్వు మారి తీరాలి. ఇప్పుడు మారలేదనుకో, నిజంగా చెప్తున్నాను, ఒక 2 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైం పోతుంది. 2 ఇయర్స్ తర్వాత నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి నువ్వు కష్టపడి మారి ఏదైనా ప్రయత్నించి సాధిస్తే ఆ 2 ఇయర్స్ తర్వాత నువ్వు సంతోషపడతావు. ఓకే, ఐ డిడ్ మై బెస్ట్. ఇప్పుడున్న నీకు ఆ ఫ్యూచర్లో నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటావు. నిజంగా ఓకే, నేను అప్పుడు మారి మంచి పని చేశాను, అందుకే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానని నీకు నువ్వు రికగ్నైజ్ అయ్యే రోజు వస్తుంది. బిలీవ్ మీ, ఐ ఫెల్ట్ దట్. ఫీల్ అయి చెప్తున్నా, నమ్మండి, మారండి. డిప్రెస్డ్గా అయితే ఉండకండి. ఉన్న ఒక లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్లీజ్. బీ లాయల్ టు యువర్ ఫ్యూచర్, నాట్ టు యువర్ పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. బీ ట్రై టు బీ లాయల్ టు యువర్ ఫ్యూచర్.